అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. చూసారా మా బాబాయ్ ఎంత అందంగా ఉన్నారో. ఈరోజు గురు పౌర్ణమిని మామూలుగా దీపారాధన చేసి బాబాది పారాయణం చదువుతానని చెప్పా కదండి, పారాయణం చదువుకొని ఇట్లా నైవేద్యం అయ్యి పెట్టుకున్నాను. ఇది పాయసం, కొబ్బరికాయ కొట్టాము. అండ్ ఆయనకి ఇవంటే ఇష్టం. ఏమంటే తెలుసు కదా, కోవా బెళ్ళలు. చూసారా, ఇవేమో ఆయన పాదుకలు. ఇది ఒక చిన్న విగ్రహం. ఇక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, చూసారా. ఓకే, ఎనీవే ఈరోజు నేను బాబా పారాయణం చదివినప్పుడు నేను చదువుతున్నప్పుడు ఒక అధ్యాయంలో నాకు ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఒకతనికి ఏంటంటే కళ్ళు బాగా పెయిన్ అయ్యి ప్రాబ్లం అయ్యి కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. పుసులు గట్టి కారిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కారిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని బాబా వద్దకు తీసుకొస్తారు. బాబా వద్దకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు నొప్పి భరించలేకపోతుంటే బాబా ఏం చేస్తాడంటే ఆ ప్రాబ్లం తగ్గడానికి, తనకున్న ఐ ప్రాబ్లం అంటే కళ్ళ ప్రాబ్లం తగ్గడానికి ఏం చేస్తాడంటే నల్ల జిల్లేడు గింజలు ఉంటాయి కదా, వాటిని నూరి రెండు కళ్ళల్లోకి 2 మాత్రల కింద తయారు చేసి వాటిని ఒక గుడ్డలో కట్టి 2 కళ్ళల్లో పెడతాడంటండి. ఆ 2 కళ్ళల్లో పెట్టి అలా ఉంచి తర్వాత మరుసటి రోజు అవి తీసేసిన తర్వాత కళ్ళల్లో దారగా కొన్ని నీళ్లు పోస్తాడంట. అలా నీళ్లు పోయంగానే కంట్లో ఉన్న పుసులు మొత్తం వచ్చేసి ఆ కళ్ళు 2 బాగైపోయి తను బాగా అప్పటి వరకు పెయిన్గా ఫీల్ అవుతూ ఉంటాడు కదా, కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా, ఆ పెయిన్ అంతా కూడా పోయి పుసులంతా కూడా కారిపోయి తను బాగా చూడగలుగుతాడంట. ఫ్రెండ్స్, నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఈరోజు చదివిన అధ్యాయంలో ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన దర్శించిన, ఆయన విభూతి పెట్టుకున్న బాబా నన్ను ఈ సమస్య నుంచి కాపాడు అని అడిగిన ఎమ్మటనే ఆయన చేస్తాడండి. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. నేను నమ్మకంతో చెప్తున్నాను. అఫ్కోర్స్ అది ఎవరి నమ్మకాల మీద అది ఆధారపడి ఉంటుంది. నేను కాదని నేను అన్ను.